న్యూస్ చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరు వారిపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులతో కలిసి అరక పట్టారు. ఏరువాక పౌర్ణమి రైతులకు పండగ లాంటిదన్నారు. కేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం పాటను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పడిన హౌసింగ్ బోర్డు వ్యాపారం చేయటం ఏంటని బీజేపీ కుకట్పల్లి ఇన్ఛార్జి మాధవరం కాంతారావు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలోని మీట్ మార్కెట్ లో గంట సురేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి శరీరంతో పాటు తల మీద గాయాలుండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. మృతిని దళితవాడకు చెందిన గంట సురేష్ గా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పొందుగల సరిహద్దులో మట్టి రవాణా చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రాణాపాయ తప్పటతో ఊపిరి పీల్చుకున్నారు. మట్టి అక్రమ రవాణా చేస్తున్న డ్రైవర్లు ట్రాక్టర్లను అతివేగంగా నడుపుతూ ఆందోళనకు గురి చేస్తున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్ని ప్రమాదం జరిగింది. యూ మార్ట్ గిఫ్ట్ షాప్ నుంచి పొగలు రావటాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాశీబుగ్గ ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతైంది. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పుట్టాలమ్మ క్షేత్రంలో చోరీ జరిగింది. దుండగులు నగదుతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం దర్యాప్తు అనంతరం వివరాలను వెల్లడిస్తామని రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి చెప్పారు.